నోట్ దిస్ పాయింట్ నాన్న. అద్దెకే నడుపుతున్నాడు. కారు ఎవ్వరికి చెప్పకుండా అమ్మేశాడు. ఆ డబ్బు గుట్టు చప్పుడు కాకుండా దాచేశాడు. నేను ఉద్యోగం చేయటం లేదని, పార్కులో పడుకుంటున్నానని, పల్లీలు కూడా తింటున్నానని వీడియో తీసి అందరికీ చూపించాడు కదా. వీడు చేస్తే కరెక్ట్, నేను చేస్తే రాంగా? నేను డ్రైవింగ్ చేయకుండానే చేస్తున్నట్టు అబద్ధం చెప్పలేదే. పార్క్లో పడుకోవడం లేదే. పల్లీలు కొనుక్కొని పందిలా తినడం లేదే. మావయ్య, ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది మావయ్య. నువ్వు నోర్మయ్. వీడేమైనా కారణ జన్ముడా? ప్రతిదానికి కారణం ఉండడానికి? బాలు, ఆ కారు నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు. ఆ కారు లేకపోతే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. నిజం చెప్పరా, అలాంటి కారు నువ్వు అమ్మేశావా? తప్పలేదు నాన్న. ఏం తప్పలేదురా? అదే చెప్తే ఈ పంచాయతీ ఉండదుగా. నాకు కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురయ్యాయి. అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఈ ఇంట్లో ఎవరికి అలాంటి సమస్యలు ఎందుకంటే అన్నీ అమ్మే నెత్తినేసుకొని దాచిపెడుతుంది కాబట్టి. కానీ నేను అలా ఏ తప్పు చేయను, ఏది దాచాలని అనుకోను. కారు అమ్మేసిన విషయం దాచావు కదరా? ఆ అమ్మేసిన డబ్బు ఎక్కడో దాచావు కదరా. ఏదిరా అది? ఎక్కడ దాచావు? ఎందుకు దాచావు? నా కారు అమ్మేసి ఆటో నడుపుకుంటున్న విషయం నాకు తెలుసు. కారు అమ్మి ఆటో నడపాల్సిన అవసరం ఏమొచ్చింది? బాలు గుణాన్ని కొట్టాడు. ఇదంతా జరిగింది శివగాడి వల్ల. అందుకే వాడు కారు అమ్మేశాడు. కానీ మీరంతా బాలుదే తప్పు అంటున్నారు. ఎంత ధైర్యం ఉంటే వాడిలా చేస్తాడు? నేను వాళ్ళిద్దరినీ వదిలిపెట్టను.